జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకాలో జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతికి రోజు రోజుకి చేదు అనుభవాలు ఎదురవుతూ ఉన్నాయి. మా పూర్వీకుల నుంచి అనువంశికంగా సంక్రమిస్తున్నటువంటి పట్టాదారు పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఏంటి అంటూ భాస్కర్ రెడ్డి నిలదీసినటువంటి నేపథ్యంలో, అలాగే మరొక మహిళ సావిత్రమ్మ అసలు ఈ ప్రభుత్వం మాకేం చేసింది, ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి వల్ల మాకు అందిన పథకాలు ఏమీ లేవు, మాకు ఇళ్ల పట్టాలు ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి లాగేసుకున్నారు అంటూ ఆవిడ భారతమ్మ గారిని ప్రశ్నించినటువంటి నేపథ్యంలో నిన్న మరొక సంఘటనే చోటు చేసుకుంది. నిన్న ఆ సంఘటన ఏంటనేది మనం ఒకసారి ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ మీద అనాలిసిస్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వట్లమణి గారు. మేడం హాయ్ మేడం. ఈ వార్త ఏంటనేది ఫస్ట్ మనం అనాలిసిస్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తర్వాత మేడం ఇప్పుడు మనం ఈ వార్తను అనాలిసిస్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మన ప్రభుత్వం మాకేం చేసింది, మన ప్రభుత్వం అంటున్నారు, కానీ మాకేం చేశారు, అమ్మఒడి రాలేదు, ఇళ్ల పట్టాలు ఇవ్వలేదు అని సీఎం జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి ముందు ఆయన సొంత నియోజకవర్గం పులివెందులకు చెందినటువంటి మహిళలు వాపోయారు. సీఎం సతీమణికి సొంత గడ్డ కడపలోనే మహిళల ప్రశ్నల పరంపర అంటూ ఈ ఆర్టికల్ సారాంశాన్ని మనం చూస్తున్నాం. మన ప్రభుత్వం అంటున్నారు, కానీ మాకేం చేశారు, అమ్మఒడి రాలేదు, ఇళ్ల పట్టాలు ఇవ్వలేదు అని సీఎం జగన్ సతీమణి భారతి ముందు ఆయన సొంత నియోజకవర్గం పులివెందులకు చెందినటువంటి మహిళలు వాపోయారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా భారతి గత కొద్ది రోజులుగా ఇంటింటికి తిరుగుతూ వైసీపీకి ఓటేయాలని కోరుతున్నారు. ఈ క్రమంలో సోమవారం పులివెందుల నియోజకవర్గంలోని చక్రాయపేట మండలం పాలతిమ్మాయపల్లిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మొదట గ్రామంలోని కొంత భాగం ఇంటింటి ప్రచారం నిర్వహించి ఓట్లను అభ్యర్థించారు. అనంతరం ప్రచార రథం ఎక్కి పలు ప్రాంతాల్లో పర్యటించారు. సీఎం జగన్ కు ఎంపీ అవినాష్ రెడ్డికి ఓట్లు వేసి మరోసారి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. సుదర్శనమ్మ అనే మహిళ తన కుమారుడికి గుండె జబ్బు ఉందని ఆపరేషన్ చేయించాలని, ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. దీంతో భారతి మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది, న్యాయం చేస్తామని చెప్పారు. అందుకు ఆమె స్పందిస్తూ, మన ప్రభుత్వం వచ్చినా కనీసం మా కుటుంబానికి అమ్మఒడి రాలేదు, ఇంటి పట్టా ఇవ్వలేదు, మాకు మాత్రం ఏ న్యాయం జరగలేదు అని భారతికి వివరించారు. దీంతో భారతి తన వ్యక్తిగత కార్యదర్శిని పిలిచి వివరాలు తీసుకోమన్నారు. మీకు తప్పకుండా న్యాయం చేస్తామని ఆమెకు హామీ ఇచ్చారు. అనంతరం రమేష్ అనేటువంటి వ్యక్తి మాట్లాడుతూ, ప్రమాదంలో గాయపడి అనారోగ్యం పాలయ్యానని, ఆర్థిక సాయం చేయాలని అభ్యర్థించారు. ఆయనకు కూడా మన ప్రభుత్వం వస్తేనే న్యాయం చేస్తామని భారతి హామీ ఇచ్చారు. ఇంటింటి ప్రచారంలో ఓట్లు అభ్యర్థిస్తున్న సమయంలో అనేక మంది అర్హులం అయినప్పటికీ ఇళ్ల పట్టాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యలు విన్నటువంటి భారతి మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది, మీకు తప్పక న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. సోమవారంతో పులివెందుల నియోజకవర్గంలో భారతి ప్రచారం ముగియనుందని వైసీపీ వర్గాలు తెలిపాయి. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇంటింటి ప్రచారానికి వెళ్ళినటువంటి భారతి గారికి మాత్రం అక్కడ చేదు అనుభవం ఎదురైంది. మహిళలు అక్కడ ఏకరువు పెట్టారు. అక్కడ ఉన్నటువంటి సమస్యల మీద ప్రశ్నల పరంపరను కురిపించారు. ఈ నేపథ్యంలో భారతి గారు సమాధానం ఇస్తూ, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మీకు ఇంటి పట్టాలు ఇస్తామని, అమ్మఒడి పథకాలు అందుతాయని, అలాగే యాక్సిడెంట్ అయిన నేపథ్యంలో వారికి కూడా ఆర్థిక సహాయం అందజేస్తాము అంటూ కూడా ఆవిడ వారికి తెలిపినట్లుగా ఈ వార్త సారాంశంగా మనం చూడొచ్చు. మేడం దీని మీద మీ విశ్లేషణ ఏంటి? ఇప్పుడు మనం భారతీరెడ్డి గారు ప్రచారానికి వెళ్ళక ముందే మనకు తెలిసి ఇవన్నీ జరుగుతాయని. ఎందుకంటే పరిస్థితి అక్కడ అలా ఉంది. ఈ 5 ఏళ్లలో
జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే భారతీరెడ్డి కానీ ప్రజల్లోకి రాలేదు, వాళ్ళ సమస్యలు వినలేదు, వాళ్ళకి ఎటువంటి పరిష్కారాలు చూపించలేదు. మీరు ఇందాక మనం చూసాం, ఇప్పుడు ఈ పథకాలు ఏవైతే ఉన్నారో అమ్మఒడి కావచ్చు, చేయూత కావచ్చు, ఆసరా కావచ్చు, ఏవైనా సరే అది కొంతమందికి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి వెళ్తున్నాయి, మిగతా వాళ్ళకి ఇవ్వట్లేదు అనే ఒక మాట కూడా ఉంది. తర్వాత ఇప్పుడు కొత్తగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు వాళ్ళకి ఎవరైతే అనుకూలంగా ఉంటారో, వాళ్ళకి ఓట్లు వేస్తారనుకుంటారో వాళ్ళ పేర్లు చేర్చి పాత వాళ్ళని తీసేస్తున్నారు. ఇవన్నీ కూడా అంటే ఎన్నికల సమయంలో వాళ్ళు చేస్తున్న జిమ్మికులు ఇవన్నీ. ఇవాళ ఏంటి, డే 1 నుంచి భారతీరెడ్డికి ఇలాగే ఎదురవుతుంది. మా పట్టాదారు పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఏంటంటే ఆయన నిలదీస్తే మేము ఇంటి స్థలానికి అర్హులం, కానీ ఇంటి పట్టాలు ఇచ్చినట్టే ఇచ్చి వెనక లాగేసుకున్నారు అంటూ సావిత్రమ్మ. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆ తర్వాత ఇంకొక మహిళ, మాకు 5 ఓట్లు ఉన్నాయి, మీరు మాకు ఇల్లు ఇవ్వలేదు, మాకేమీ చేయలేదు, మా 5 ఓట్లు మీకు వేయమన్నారు. నిన్న చూసుకుంటే మనకి ఒక మహిళ, ఆవిడ 8 నెలల గర్భిణి, ఆవిడ నిలదీసి ప్రశ్నిస్తే మాకేమీ రాలేదు, ఒక్క పథకం కూడా అందని ఆ నిలదీయడంతో ఆవిడని వైసీపీ కార్యకర్తలు కొట్టడం జరిగింది. ఆవిడ పాపం చాలా సీరియస్ అయ్యి హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. అంటే వీళ్ళు చేస్తున్న పనులు ఇట్లా ఉన్నాయి. ఇప్పుడు భారతీరెడ్డికి కూడా ఇవాళ నిన్న పులివెందుల్లో చక్రాయపేట బాలతిమ్మాయపల్లిలో ఆవిడ ప్రచారం నిర్వహించారు. కాసేపు ఇంటింటికి తిరిగినప్పుడు ఒక మహిళ ఇట్లా మాకేది పథకాలు రాలేదు, ప్లస్ మా కొడుక్కి గుండె జబ్బు ఉంది, సుదర్శనమ్మ అనే మహిళ, మాకు కొంచెం మా పిల్లడికి సాయం చేయండి అంటే, మన ప్రభుత్వం వస్తుంది మీకు అన్ని చేస్తాము అని ఆవిడ హామీ ఇచ్చారు. మన ప్రభుత్వం ఎప్పుడు వస్తుంది, మన ప్రభుత్వం కాదు, ఇప్పుడు వచ్చింది ఏం చేశారు మీకు, మీరు మాకు ఒక్క పథకం రాలేదు, మాకు ఇళ్ల పట్టాలు రాలేదు అని ఆవిడ అడిగింది. తర్వాత రమేష్ అనే వ్యక్తి, ఆయన కూడా అనారోగ్య పాలు అయ్యాం మేము అంటే, మన ప్రభుత్వం వస్తుంది మీకెందుకు అని ఆవిడ చెప్పింది. సరే మొత్తానికి వాళ్ళ కార్యదర్శిని పిలిచి వివరాలు తీసుకోమంది, కానీ వాళ్ళు సంతృప్తి చెందలేదు. ప్లస్ ఆవిడ ఇంకోటి ఏం చేశారంటే, జగన్మోహన్ రెడ్డికి వేయండి, అలాగే అవినాష్ రెడ్డికి కూడా ఓట్లు వేయండి అని అడిగింది. సో కొంతసేపు ఆవిడ కాలినడకని వెళ్తే తర్వాత ఆవిడ వాహనం ఎక్కి తిరిగారు. ఏది ఏమైనా ఆవిడ పర్యటన మాత్రం పులివెందులు కావచ్చు, కడప, ఇప్పుడు పులివెందులు మనం మాట్లాడుకున్నాం, పులివెందుల పర్యటన అయితే ఆవిడకి చేదు అనుభవాలే మిగిల్చింది ఏ రకంగా చూసుకున్నా కూడా. తర్వాత చివరిలో అయితే ఆవిడ ఇంకా నిన్నటితో ఆవిడ పులివెందుల తిరగటం అయిపోయింది. ఆవిడ ప్రచారం నిన్నటితో సమాప్తం అయిందని వైసీపీ వర్గాలు అయితే ప్రకటించాయి. ఏది ఏమైనా కూడా భారతీరెడ్డికి నిన్నటితో వాస్తవాలు కళ్ళకు కట్టినట్లు కనిపించాయి. నిన్న పులివెందుల్లో చక్రాయపేట బాలతిమ్మాయపల్లిలో ఆవిడ ప్రచారం నిర్వహించారు. కాసేపు ఇంటింటికి తిరిగినప్పుడు ఒక మహిళ ఇట్లా మాకేది పథకాలు రాలేదు, ప్లస్ మా కొడుక్కి గుండె జబ్బు ఉంది, సుదర్శనమ్మ అనే మహిళ, మాకు కొంచెం మా పిల్లడికి సాయం చేయండి అంటే, మన ప్రభుత్వం వస్తుంది మీకు అన్ని చేస్తాము అని ఆవిడ హామీ ఇచ్చారు. మన ప్రభుత్వం ఎప్పుడు వస్తుంది, మన ప్రభుత్వం కాదు, ఇప్పుడు వచ్చింది ఏం చేశారు మీకు, మీరు మాకు ఒక్క పథకం రాలేదు, మాకు ఇళ్ల పట్టాలు రాలేదు అని ఆవిడ అడిగింది. తర్వాత రమేష్ అనే వ్యక్తి, ఆయన కూడా అనారోగ్య పాలు అయ్యాం మేము అంటే, మన ప్రభుత్వం వస్తుంది మీకెందుకు అని ఆవిడ చెప్పింది. సరే మొత్తానికి వాళ్ళ కార్యదర్శిని పిలిచి వివరాలు తీసుకోమంది, కానీ వాళ్ళు సంతృప్తి చెందలేదు. ప్లస్ ఆవిడ ఇంకోటి ఏం చేశారంటే, జగన్మోహన్ రెడ్డికి వేయండి, అలాగే అవినాష్ రెడ్డికి కూడా ఓట్లు వేయండి అని అడిగింది. సో కొంతసేపు ఆవిడ కాలినడకని వెళ్తే తర్వాత ఆవిడ వాహనం ఎక్కి తిరిగారు. ఏది ఏమైనా ఆవిడ పర్యటన మాత్రం పులివెందులు కావచ్చు, కడప, ఇప్పుడు పులివెందులు మనం మాట్లాడుకున్నాం, పులివెందుల పర్యటన అయితే ఆవిడకి చేదు అనుభవాలే మిగిల్చింది ఏ రకంగా చూసుకున్నా కూడా. తర్వాత చివరిలో అయితే ఆవిడ ఇంకా నిన్నటితో ఆవిడ పులివెందుల తిరగటం అయిపోయింది. ఆవిడ ప్రచారం నిన్నటితో సమాప్తం అయిందని వైసీపీ వర్గాలు అయితే ప్రకటించాయి. ఏది ఏమైనా కూడా భారతీరెడ్డికి నిన్నటితో వాస్తవాలు కళ్ళకు కట్టినట్లు కనిపించాయి. దీనికి కారణం ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన షర్మిల